Everyone, ఫ్రెండ్స్ ఈరోజు ఈ పత్రికా సమావేశం మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు కలిసి పెడుతున్నాము. అయితే ప్రధానంగా మేము పెట్టడం కన్నా కూడా ఈ సమావేశంలో కమిటీ ఫోరం అగేన్స్ట్ వార్ క్రైమ్స్ అండ్ జెనోసైడ్ అనే పేరుతోటి శ్రీలంకలో జరిగినటువంటి అకృత్యాల మీద నిజానికి శ్రీలంకలో సంవత్సరం క్రితం అక్కడ జరిగిన శ్రీలంక ప్రభుత్వం చేసిన యుద్ధం ఎల్టీటీ మీద అనే పేరుతోటి అక్కడ తమిళన్స్ అంతా కూడా ఊచకోతకొచ్చిన విషయం సంవత్సరం క్రితంగా జరిగిన విషయాలు మటుకే మనకు చూచాయిగా పత్రికల నుంచి తెలుసు. కానీ ఆ తరువాత కూడా శ్రీలంకలో జరుగుతున్న తమిళన్స్ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు వీటన్నిటి మీద నిజంగా ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ కావచ్చు లేదా వేరే రకంగా కావచ్చు దాని మీద నిరసనగా ఎంక్వైరీ ట్రిబ్యునల్స్ పెట్టి ఎంక్వైరీ పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ విషయాలు ఏమి కూడా ఆ ఎంక్వైరీ అనేది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా జరిగిన ఎంక్వైరీ ఏం చెప్పింది, ఏం జరిగింది, లేదా దానికి ప్యారలల్గా ఇండిపెండెంట్ పీపుల్స్ ట్రిబ్యునల్ అనే పేరుతోటి మరి జరిగిన ఎంక్వైరీ కానీ ఇవేవి కూడా నిజానికి తెలుగు సమాజానికి అంటే మనకి మన దాకా చర్చలోకి రావడం మనకే కాదు మన దేశంలో ఎవరికి కూడా తెలియని విషయాలు అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ జరుగుతున్న విషయాల్ని తెలియజేసేటట్టుగా చర్చ జరగడం లేదు. కాబట్టి ఆ తర్వాత ఇప్పటికీ శ్రీలంకలో యుద్ధం ముగిసింది అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అక్కడ జరుగుతున్న కృత్యాలు వీటన్నిటికీ ప్రజల మధ్య తీసుకురావడం కోసంగా నిజానికి మెడ్రాస్లో ఉన్నటువంటి కొంతమంది యువకులు ముఖ్యంగా ఐటీ ప్రొఫెషన్ నుంచి ఉన్న యువకులు వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆ తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే పేరుతోటి దేశవ్యాప్తంగా ఫోరం అగేన్స్ట్ వార్ క్రైమ్స్ అండ్ జెనోసైడ్ అనే పేరుతోటి శ్రీలంకలో జరిగినటువంటి వార్ క్రైమ్స్ మీద ఒక కమిటీని పెట్టడం జరిగింది. ఆ కమిటీ పేరుతోటి నేషనల్ వైడ్గా ఉన్న ప్రజాస్వామిక మేధావులు ప్రజా సంఘాలు వీటన్నితోటి ఒక కమిటీ ఫామ్ చేసి దానికి కన్వీనర్గా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. అయితే దాన్ని అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా దేశం మొత్తంగా తీసుకెళ్లాలంటే రాష్ట్రాల స్థాయిలో కూడా కమిటీలు పెట్టాలి. కాబట్టి అందులో భాగంగా తమిళనాడులో కమిటీ పెట్టడం జరిగింది. అట్లాగే కర్ణాటకలో కూడా కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ స్టేట్ మన తరఫున ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న తొలి సమావేశం ఇది. ఈ సమావేశంలో నా పేరు సురేష్ కుమార్, నేను ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘం సభ్యుడిని. అట్లాగే నా పక్కన ఉన్న మిత్రుల ముందు పరిచయం చేస్తాను. ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చిన మిత్రులు ముందుగా పరిచయం చేస్తాను. ఈ కమిటీ ఏర్పాట్లో దాదాపుగా వాళ్ళు కొంతకాలంగా ఎంతో ప్రయత్నాలు చేస్తూ తమిళనాడులో అట్లా కర్ణాటకలో ఈ సాలిడారిటీ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కమిటీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన తమిళనాడు మిత్రులు మిస్టర్ జార్జ్ అట్లాగే ఐనాథన్ ఈయన, అట్లాగే నా లెఫ్ట్ సైడ్ ఓపీడీఆర్ నాయకులు నారాయణ రెడ్డి గారు మీకు తెలుసు, మానవ హక్కుల వేదిక నుంచి మురళి, అట్లాగే చందన చక్రవర్తి గారు, అట్లాగే స్టాలిన్ శ్రామిక హక్కుల సంఘం నుంచి ఎస్కేఎస్టీ సంఘం నుంచి, అట్లాగే సిఎల్ఎంసి సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ నుంచి కనీష్ పద్మ గారు. అట్లా అంటే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మేము ప్రధానంగా ప్రెస్ ద్వారా తెలియదలుచుకుందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫోరం అగేన్స్ట్ వార్ క్రైమ్స్ అండ్ జెనోసైడ్ దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అందుకు సాలిడారిటీ తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము ఇప్పుడు ప్రస్తుతం ఇది అడ్హాక్ కమిటీగానే ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. దీన్ని ఈ కమిటీ కన్వీనర్గా నేను అడ్హాక్ కమిటీ కన్వీనర్గా నేను ఉన్నాను. అట్లాగే ఈ కమిటీకి ఇంకా మన ప్రజా సంఘాలు ఇంకా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కమిటీని మేము భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో విస్తృతం చేసి కలిసి వచ్చే ప్రజా సంఘాలతో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమిటీ చేసుకుంటాం. అయితే అప్పటిదాకా అడ్హాక్ కమిటీ ద్వారా మేము చేయబోయే కార్యక్రమాల్ని తెలియజేయడం కోసంగా ఈ పత్రికా సమావేశం పెట్టడం జరుగుతుంది. అయితే ప్రధానంగా రెండు విషయాలు. నిజానికి ఫోరం అగేన్స్ట్ వార్ క్రైమ్స్ అనేది పెట్టడంలో మా ఉద్దేశం కూడా ఏమిటంటే ఈరోజు శ్రీలంకలో జరుగుతున్న విషయాలు ఏవి కూడా మీడియా ద్వారా వస్తున్నా కూడా అతి తక్కువగా విషయాలు వస్తున్నాయి. ఆ వస్తున్న విషయాలు కూడా చాలా మిస్ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. వాస్తవంగా అక్కడ జరుగుతున్నది ఏమిటి అనేది ప్రజలకు ఏమీ తెలియని పరిస్థితి ఉన్నది. ప్రజలకే కాదు ఎంతో కొంత ఆ విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. నిజంగా తమిళన్స్ మీద జరిగిన అకృత్యాల్ని బయటికి తీసుకొచ్చే అవకాశమే మొన్నటిదాకా యుద్ధం జరిగేటప్పుడు లేదు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా
శ్రీలంక ప్రభుత్వం ఎంత కనీసం యునైటెడ్ నేషన్స్ ఎంక్వైరీ చేయడానికి కూడా వాళ్ళ దేశంలో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ని కూడా అనుమతించకుండా ఎంక్వైరీ చేయడానికి ఆ స్థితిలో అక్కడ ఉన్నది. కాబట్టి మనకి యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన ఒక ఎంక్వైరీ కమిటీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టుకు సంబంధించి అట్లాగే ఆ రిపోర్ట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదా దాంతో పాటుగా ఇండిపెండెంట్ పీపుల్స్ ట్రిబ్యునల్ అనే పేరుతోటి మన దేశంలో కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా శ్రీలంకలో జరుగుతున్న విషయాల పట్ల స్పందించే మేధావులతోటి ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది ఇండిపెండెన్స్ పీపుల్స్ ట్రిబ్యునల్. ఆ రిపోర్టు, ఆ 2 రిపోర్ట్లు మటుకే ప్రధానంగా మనకి ఈరోజు ఉన్న ఆధారం అక్కడ జరుగుతున్న విషయాలు. ఆ రిపోర్ట్ని మేము ప్రజల మధ్య తీసుకెళ్లడం కోసంగా, ఎందుకంటే ఆ రిపోర్ట్ని అమలు చేయించాలన్నా కూడా అది ప్రజల మధ్య ఒక చర్చగా అయ్యి ప్రజలందరికీ తెలిస్తే కానీ మీడియా ద్వారా అప్పుడు కానీ ప్రభుత్వాలు స్పందించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే శ్రీలంకలో జరిగిన ఈ మొత్తం ఈ అకృత్యాలన్నిటి కూడా వీటి వెనకాల భారత ప్రభుత్వం యొక్క మద్దతు కూడా పూర్తిగా ఉండింది. భారత ప్రభుత్వం నిజానికి స్పందించేయాలి అని అంటే ముందుగా భారతదేశ ప్రభుత్వం ముందు మనం చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి అంటే అది ప్రజల మధ్య చర్చకు రావాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనం ఇక్కడ పార్లమెంట్లో కానీ లేదా మన అసెంబ్లీలో కానీ శ్రీలంక జరుగుతున్న అకృత్యాల మీద భారతదేశ ప్రభుత్వం స్పందించాలి అంటే ఆ చర్చను తీసుకెళ్లడం కోసంగా ఆ రిపోర్ట్లను రెండు రిపోర్ట్లను కూడా విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లడం కోసంగా, అవి ఇంగ్లీష్లో ఉన్నాయి, వాటిని తెలుగులో తీసుకురావడం కోసంగా, అట్లాగే వాటిని ప్రచారం పెట్టడం కోసంగా మేము ఈ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అడ్హాక్ కమిటీ తీసుకునే మొదటి కార్యక్రమంగా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పదలుచుకుంది, జూలై 17వ తారీఖున మేము ఒక బహిరంగ సభను కూడా పెట్టబోతున్నాం. జూలై 17కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా ఏమిటంటే, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం అనేది జూలై 17న ఏర్పడింది 1998లో. ఎందుకంటే దేశాల్లో జరుగుతున్నటువంటి నేరాల గురించి ఆ దేశంలో న్యాయం జరిగినప్పుడు వాటి గురించి మిగతా మొత్తం నాగరిక ప్రపంచంలో ఎంతో కొంత ఒత్తిడి తీసుకొచ్చి ఆ నేరాల విచారణ జరగడానికి దీనికోసంగానే ఎన్నో దేశాల్లో ఎన్నో జరిగే కృత్యాలు, వీటి మీద ప్రపంచ స్థాయిలో ఒక న్యాయస్థానం ఉండాలి అనే ప్రయత్నం. From Tamil Nadu, I am a journalist working as editor of tamilnadu.com, an internet portal. We all have joined together with our colleagues, comrades from Andhra Pradesh to take up the issue of what has happened in Sri Lanka. Though now the UN panel of experts report has come on Sri Lanka that is asking for an investigation into what has happened there, but the Sri Lankan government is unrelenting. So in such a situation, we are taking this issue to the people of India so that they can pressure the government of India in making the UN to act. The UN report and everybody is telling it is just war crime and crime against humanity. అందరికీ తెలుసు, ఒక 4-5 సంవత్సరాలుగా శ్రీలంకలో ఒక వ్యక్తి మీద నేరం చేస్తే స్టేట్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. స్టేట్ కానీ ఈ నేరాలు కానీ చేస్తే ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది ఈరోజు ఉన్న సమస్య. అందువల్ల శ్రీలంకన్ గవర్నమెంట్ ఎల్టీటీ కూడా హింసకు పాల్పడినాయి. వాటన్నిటి మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అసలు ఇన్వెస్టిగేషను క్రైమ్స్ రిజిస్టర్ చేయడం, కోర్టులో పెట్టడం కాదు, వరుస పెట్టి చంపేసేసారు. అందువల్ల ఈరోజు ఈ స్టేటు ఇంత ఒక అప్రజాస్వామికంగా మొత్తం క్రూరంగా కొన్ని వేల మందిని జైళ్ళలో పెట్టడం, మిస్సింగ్ చేయడము, లేకపోతే వరుస పెట్టి సుమారు 1.5 లక్ష మందిని చంపేసినటువంటి ఘటన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మీద ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్
యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఈరోజు టేబుల్